క్రీస్తునందు కూడి వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు కొరకు మనం సైతం అనేటువంటి టీం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి బైబిల్ తరగతులు, దేవుని వాక్యాన్ని అందరికీ నేర్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరినీ ఉద్దేశించి నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, బైబిల్ విద్యార్థులకి ఉండవలసిన లక్షణాలు. ఏంటమ్మా? బైబిల్ విద్యార్థులకి ఉండవలసిన లక్షణాలు. ఉండవలసిన లక్షణాలు అంటే ఉండాలని అర్థం. ఏంటమ్మా? ఉండవలసిన లక్షణాలు అంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. అంటే కొన్ని లక్షణాలు మన జీవితంలో లేకపోతే విద్యార్థిగా ఉండలేము, క్రైస్తవుడిగా ఉండలేము. కొన్ని అలవాటు చేసుకుంటేనే ఆ జీవితం ముందుకెళ్తుంది. చాలా వరకు మనిషి జీవించేటప్పుడు ఒక క్రమబద్ధం లేకుండా, ఒక క్రమం లేకుండా జీవిస్తే ఆ జీవితానికి అర్థమో ఉండదు. ఈరోజు పాఠాన్ని ఉద్దేశించి కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ కల్లా మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్కి అంతా ఉపయోగపడతాయి. ఓకేనా? రైట్. మొట్టమొదటిది ఏంటంటే ఆసక్తి. ఏంటమ్మా? ఇప్పుడు ఆసక్తి లేకపోతే ఏ విషయాన్నైనా ఎవరైనా నేర్చుకునే అవకాశం ఉందా? చెప్పేవాడు ఎంత పెద్ద ప్రసంగికుడైనా, చిన్న వ్యక్తి అయినా, పెద్ద వ్యక్తి అయినా, వినే వ్యక్తికి ఆసక్తి లేకపోతే వాక్యం నేర్చుకోవడానికైనా చెప్పడానికైనా అవకాశం ఉంటుందా? చాలా వరకు ఆసక్తి విషయంలో ఎప్పుడైతే మనం లేక అవుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశమో ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము మనందరికీ తెలిసిన వచనం. 12వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. చాలండి. అంటే ఆసక్తి విషయంలో ఎవరైనా ఒకవేళ మాంద్యత చూపిస్తే, నిర్లక్ష్యం చూపిస్తే ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు ఒకసారిగా ఉంటే వాక్యం చెప్పాలనిపిస్తుందా? డల్గా ఉంటే వాక్యం చెప్పాలనిపిస్తుందా? సో వీ మే హ్యావ్ సో మెనీ నాలెడ్జ్, మేబీ నాట్ షూర్. అది చెప్పాలి అన్నా మీకేముండాలా? ఓ డల్గా దిగాలుగా ఉన్నారనుకోండి, నాకు చెప్పాలనిపించదు. ఇప్పుడు సహోదరు మంచి ప్రశ్న వేసింది, తనకి ఏ నాలెడ్జ్లో ఉందో ఆ నాలెడ్జ్లో ప్రశ్న వేసింది. ఇంకా మనం కొన్ని విషయాలు దాని మీద చెప్పాలంటే ఖచ్చితంగా ఆవిడకి ఏముండాలా? ఆసక్తి ఉండాలా. ఆసక్తి ఉంటే కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట ఇన్ ఫ్యూచర్లో, వెంటనే తెలుసుకో. సో కాబట్టి ఆసక్తి అనేది చాలా అవసరం. పేతురుపత్రిక చూడండి ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. ఈ ఆసక్తి ఎక్కడ ఉండాలా? తీయండి అమ్మ ఒకసారి. 1 పేతురు 3:13. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే అన్నాడు. అంటే ఏ విషయంలో ఉండాలి ఆసక్తి? అంటే చెడ్డ విషయాల్లో కూడా ఆసక్తి చూపించే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? పనికిమాలను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు. అందరి జీవితాలు తలదోచడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. కానీ ఆసక్తి వల్ల లాభం ఉండదు. కానీ ఈరోజు ఎక్కడ మీరు చూపించే ఆసక్తి వల్ల మీకు లాభం, మీ ఆధ్యాత్మిక జీవితానికి లాభం. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి విషయాలు ఆసక్తి చూపించాలి తప్ప చెడు విషయాలు ఆసక్తి చూపించడానికి అవకాశమో లేదు. సో కాబట్టి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఏం చెప్పినా అది ఎక్కదు, మైండ్కి ఎక్కదు. అలా వింటారు, అలానే చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతారు గుమ్మం దాటి. సో ఆసక్తి ఎవరికైతే ఉంటారో వారు దాని మీద ఆలోచన చేస్తారు, దాని గురించి ధ్యానిస్తారనమాట.
కాబట్టి ఆసక్తి ఉండాలా ఉండక్కర్లేదు? ఎంతవరకు ఉండాలి? ఫస్ట్ వీకు, సెకండ్ వీకు, థర్డ్ వీకు, ఫోర్త్ వీకు, 4 నెలలు, 6 నెలలు, తర్వాత నిరంతరం ఉండాలి ఆసక్తి అనేది. ఎబ్రీ బతుకులు అంటాడు ఆసక్తి ఎలా ఉండాలన్నాడు? అన్నాడా మాట? వచ్చిన చెప్పగలరా? ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఆసక్తి ఎంతవరకు ఉండాలని చెప్పాడు? చెప్పండి, వచ్చిన చెప్పండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక తీసారా? 10వ అధ్యాయం అనుకుంటా. అద్భుతమైన మాట రాశాడు దేవుడు. మీ ఆసక్తి తుదవరకు కడముట్టించిన ఎడల అంటాడు. ఏమంటాడు? తుదవరకు అంటే అర్థం ఏంటండి? తుదవరకు అన్న పదానికి అర్థం ఏంటి? ఎక్కడ? లాస్ట్ వర్డ్ ఎక్కడుందా మాట? చదవండి ఒకసారి, ఎవరైనా చదవాలి. దొరికిందా? దొరికిందా? ఆసక్తిని తుదవరకు కడముట్టించండి అంటాడు. ఎక్కడ? Hebrew 6:12 చదవండి ఒకసారి, ఎవరైనా చదవండి ఒకసారి. మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును అదనమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు 1 ఇయర్ బైబిల్ కోర్స్. ఇది ఎంతండి? 1 ఇయర్ బైబిల్ కోర్సు. మీ ఆసక్తి ఎంతవరకు ఉండాలి అంటే ఎండింగ్ దాకా ఉండాలి. ఎండింగ్ దాకా ఉంటేనే అప్పుడు ఆటోమేటిక్గా చెప్పే సబ్జెక్ట్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది తొందరపడిపోయే వాళ్ళు ఉంటారు, కంగారు పడిపోయే వాళ్ళు ఉంటారు, బాధర పడే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏది అర్థం కాదు. ఓకేనా? తర్వాత పాయింట్, టైం అవుతుంది కానీ ముందుకు వెళ్తున్నాను. తర్వాత పాయింట్ ఏంటంటే సమయాన్ని పాటించాలి. ఏం పాటించాలమ్మా? సమయాన్ని పాటించకపోతే జ్ఞానం వస్తుందా? ఇప్పుడు ఏదైనా ఒక జ్ఞానం రావాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా, జీవితంలో ఎదగాలి అన్నా మూలం ఏంటమ్మా? సమయం ఇవ్వాలి, సమయపాలన. సమయాన్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో దేన్నైనా నేర్చుకోగలరు, నాట్ ఓన్లీ బైబుల్. సమయాన్ని పాటించడం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. కొంతమంది టైం వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు, సమయాన్ని చాలా వరకు కాలక్షేపం చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. ఏబీసీ పట్టణంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏంటో తెలుసా? వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో తెలుసా అమ్మ? వాళ్ళకి ఏవైనా కొత్త సంగతులు యందు సమయాన్ని వృధా చేయడం ఇష్టం. ఉన్నదాంతో నేర్చుకోరు. ఇక్కడ బైబిల్లో ఏముందో, బైబిల్లో ఏం చెప్తున్నాడో దీని గురించి ఆలోచన ఉండదు. ఎవరో ఏదో చెప్తాడు, దాని మీద ఫోకస్ పెడతారు. అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. అంటే ఎక్కడైతే నీ సమయాన్ని వృధా చేస్తావో అక్కడ జ్ఞానం నేర్చుకోవడానికి అవకాశమో ఉండదు. అపొస్తలుల కార్యములు చూడండి ఒకసారి, ఏమన్నాడు ఆయన? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. దేర్ ఆర్ వేస్టింగ్ దేర్ టైం. ఏమంతేనా? కొత్త విషయాలు చెప్పడానికి, కొత్త విషయాలు వినడానికి. ఈ కొత్త విషయాలు వినడం అనే జబ్బు ఏం చేస్తుందంటే బైబిల్ పక్కన నెట్టేస్తుంది అనమాట. ఏం చేస్తుందమ్మా? కొంతమంది మర్మాలు చెప్తామంటారు. ఏమంటారమ్మా? చెప్పండి, నన్ను చూడండి. అక్కడ వచ్చి వాళ్ళు చూడకండి. పాఠం చెప్పేది ఎవరు? నన్ను చూడాలా, నా మీద ఫోకస్ చేయాలా. ఇప్పుడు కొత్త విషయాలు చెప్తామంటారు, ఆయన మర్మాలు చెప్తాడు. ఏం చెప్తారండి ప్రసంగ్ గారు? మర్మాలు చెప్తాడండి. మర్మాలు మనకెందుకు? మర్మాల వల్ల మనకేంటి ఉపయోగం ఉంది? సో బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకుంటే చాలు. సో బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మన సమయాన్ని కేటాయించాలి. కూర్చోండి మేసారు, కూర్చోండి. అంతే తప్ప మర్మాలకు సంబంధించి మనకి సమయాన్ని కేటాయించవలసిన పని లేదు. అంటే చాలా వరకు కొత్తవేవో తెలిసేసుకుందాం అనుకుంటారు. కొత్తవేమి వద్దమ్మా,
చేతిలో ఉన్న 66 గ్రంథంలో 66 గ్రంథాలు కలిగిన బైబిల్లో ఏముందో దాన్ని తెలుసుకోవచ్చు చాలు, జీవితం మారిపోతుంది. చాలా వరకు అవగాహన లేమి ఎక్కువ. సో కాబట్టి నీ సమయాన్ని బైబిల్ చదవడానికి గడపాలి. మొదటి కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటాడు? దివారాత్రములు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కాదు, నీ ఖాళీ దొరికినప్పుడు కాదు, ఏ పని లేదు కాబట్టి రోజుకు ఒక అధ్యాయం చదివేద్దామని కాదు. కొంతమంది చదువుతారు, అలవాటు మీద చదువుతారు. కొంతమంది అలవాటు మీద చదివితే బైబిల్ ఎప్పటికీ రాదమ్మా. ఉదయం లేవంగానే ఒక అధ్యాయం చదివేస్తారు, ఈ రోజుకి అయిపోయింది దేవా నా భక్తి, మామూలు భక్తి కాదు, నాలాంటి భక్తి పర్రాలు ఇంకొకరు లేరు అంటారు ఒక అధ్యాయానికి. పోనీ 66 పుస్తకాల్లో స్పష్టంగా తెలుసా అంటే తెలీదు. అంటే కొంతమంది సమయాన్ని వేస్ట్గా మొబైల్లోనూ స్నేహితులతోనూ సీరియల్తోనూ గడిపే సమయాన్ని యథార్థంగా చెప్పండి, దేవుడితో బైబిల్తో ఒక అరగంట అయినా మేము రోజు గడుపుతామన్న వాళ్ళు చేతులు ఎత్తాను. సో మనం ఇప్పుడు సిగ్గుపడాలి కదా. ఆ తమ్ముడు క్లాప్స్ కొట్టండి, ఆయన చదువుతాడంట, దేవునికి స్తోత్రం. సో ఎక్కడ సమయాన్ని వినియోగించుకున్న వ్యక్తికి ఏదైనా, ఇది బైబిల్ అనే కాదు, ఏ రంగంలో ఉన్న వ్యక్తి ఏమవుతాడో అభివృద్ధి చెందుతాడు, సక్సెస్ అవుతాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు చూడండి, కాలమును పోనీక సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:18. అవునండి. ఏం చేయమన్నాడు? నాకు టైమే లేదంటున్నావు నువ్వు. చాలు. ఎవరు జ్ఞానులండి? డేవిడ్ రాజు గారు. జ్ఞానులు ఎవరండి? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడా, ఉన్న సమయాన్ని కూడా వేస్ట్ చేసేవాడా? మనకు ఉన్నదే ఇంత సమయం, ఆ సమయంలో మళ్ళీ నీకు టీవీ చూడడానికి, మొబైల్కి, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థనలకు టైం ఉండదు, బైబిల్ చదవడానికి టైం ఉండదు. నువ్వు టైం అంటావు, టైం లేదండి నాకు. ఏంటమ్మా అంత బిజీగా ఉన్నావు? ఏంటయ్యా అంత బిజీగా ఉన్నావు? టైం లేదన్న మాట ఎన్నిసార్లు వింటున్నాను ఈ మధ్య. ఆ మాట విన్నప్పుడల్లా నిజంగా దేవుడే నీకు టైం లేకుండా చేసిస్తే అంతే కదా. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో. ఈ అమ్మ ఎక్కువ టైం లేదు అంటుంది కాబట్టి ఈ టయాన్ని నేను తీసేసుకుంటానని దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తర్వాత నీ టైం భూమి మీద ఉండదు. సో కాబట్టి టైం దేవుడికి ఇవ్వడం అలవాటు చేసుకోండి. సమయం ఎక్కడ సద్వినియోగం అవుతుంది? పార్కుల దగ్గర, సినిమాల దగ్గర, మొబైల్ దగ్గర, స్నేహితుల దగ్గర, దేవుడి దగ్గర. సో కాబట్టి ముందు ఎప్పుడైతే సమయాన్ని దేవుడికి ఇస్తావో ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది. అంతే. సమయాన్ని ఎవరైతే దేవుడికి ఇవ్వరో వాళ్ళు ఎంత చెప్పుకున్నా జ్ఞానం రాదు. బీయింగ్ ఏ ప్రీచర్ అయినా సరే ఒక సమయాన్ని వారానికి అరగంట సేపు ప్రసంగాన్ని తీసామనుకో నీకు జ్ఞానం రాదు. సో కాబట్టి టయాన్ని ఇవ్వు దేవుడికి. నాకు తెలుసు ఈరోజు వచ్చారు స్టూడెంట్స్, సమయం వారం మళ్ళీ ఇచ్చే గనులు ఉండరని, వారానికి 2 రోజులు రమ్మంటే వస్తారో రారు అని. జనరల్గా 2 years కోర్స్. ఒక విషయం చెప్పాలంటే ఒక వారంలో ఒక రోజులో చెప్పేది కాదు బైబిల్ అంటే. కానీ వీఆర్ ట్రయింగ్ టు బెస్ట్ టు గివ్ గుడ్ ఇన్ ఫుడ్. ఎందుకు ఒకరోజు పెట్టాం? ఎందుకంటే ఒకరోజైనా దేవుడికి ఇస్తారని. మేము ఇస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తాం, దేవుడు సంతోషిస్తాడు. చెయ్యి లెగట్లేదు చూసారా? అంటే ఒక్కరోజు కూడా మనం ఇవ్వకపోతే ఇంక దేవుడి జ్ఞానం మనకు తెలియడం అనేది అసాధ్యం. సో కాబట్టి సమయాన్ని ఇవ్వాలి. తర్వాత పాయింట్ ఏం చెప్పాను? మొదట ఆసక్తి ఉండాలి, రెండోది ఏం ఇవ్వాలా? సమయాన్ని ఇవ్వాలి. ఇక మూడోది ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. ఏముండాలమ్మా? కమిట్మెంట్ అంటే తెలుగులో చెప్పండి, నాకు తెలుగు రాదు అమ్మా. ఒప్పందమా? నువ్వు అలాగిన్నావు అనమాట. దృఢ నిశ్చయం. రాసుకోండి ఎవరైనా. కమిట్మెంట్ అంటే దృఢ నిశ్చయం. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని కట్టుబడి జీవించడం. అవును, ఒక నిర్ణయం తీసుకుంటామా? ఉదాహరణకి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం. ఏంటంటే క్రీస్తు కొరకు మనం సైతం నిర్వహించినటువంటి క్లాసులకి నేను సంవత్సరం అంతా వస్తాను అనేది ఒక నిర్ణయం అయితే అది ఎలా ఉండాలా? దృఢంగా ఉండాలా. నీ నిర్ణయాన్ని ఎవరో వచ్చి పాడు చేసేయకూడదు. ఒకసారి క్లాసులో ప్రారంభమైన తర్వాత
సాతాను ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపేణ హృదయాలు పాడు చేయడానికి చూస్తాడు. అలాంటప్పుడు నో, ఐ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్. సో కాబట్టి నా కమిట్మెంట్ నాకు ఉండాలి. యేసు ప్రభు వారు ఒక సమయంలో శిష్యులందరూ కూడా ఒక సమయంలో మధ్యాహ్నం చేసి ఆహారం తినడానికి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈయన మాత్రము ఆహారం తినలా. ఏం చేశాడు చరణ్ బ్రదరు? ఆ సువార్త చెప్తున్నాడు ఈయన. ఈలోపు ఆ శిష్యులు వచ్చి, అయ్యా ఆహారం తెచ్చాం కొంచెం తింటావా అని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ప్రభు అంటే. ఆయన ఏమన్నాడంటే, నాకు ఆహారం ఉందన్నాడు. మరి ఆహారం ఉంటే మమ్మల్ని ఎందుకు పంపావు అని అడగొచ్చు వాళ్ళు. అర్థమైందా? అంటే ఆహారం ఉంటే మమ్మల్ని ఎందుకు పంపావు అని వాళ్ళు అడగలే. మనమైతే అడుగుతాం గ్యారంటీగా. వాళ్ళు అడిగారండి? అది బయటకు అయితే అడగలేదు, కానీ లోపలేముంది వాళ్ళకి? ఈయన మాకు తెలియని ఆహారం ఈయన దగ్గర ఏదో అయితే ఆహారం ఏదో ఉంది అని అనుకున్నారు. అప్పుడు ఆయన క్లియర్ చేశాడు. ఎందుకంటే క్లియర్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఇంకోలా ఆలోచించుకుంటారు. కొన్ని విషయాలు వెంటనే క్లియర్ చేయాలి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము తీసి చదివేయండి. ఎవరైనా వచ్చినాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. వాళ్ళు అడగగానే ఆయన ఇచ్చిన రిప్లై ఏంటి? అంతే అంతే. అప్పుడు అర్థమైంది. ఎక్కువ మీరు ఆలోచించేయకండి, నేను చెప్తాను సమాధానం అన్నాడు ఆయన. ఏం చెప్పాడు? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు, దట్ ఇట్స్ మై ఫుడ్. ఎవరున్నారండి ఆ కమిట్మెంట్? 1 గంట అయ్యింది అనుకోండి, ప్రసంగం చెప్పిన వాళ్ళు తిట్టుకుంటారు. ముందు నన్ను ఆపరా బాబు అంటారు. షుగర్లు ఉన్నోళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఇక బీపీలు అలసర్లు ఉన్నోళ్ళు అయితే ముఖం మీద తిట్టుకోవడమే లేటు, వెనకాల చాలా తిట్టుకుంటారు. దట్ ఈస్ కమిట్మెంట్. నేను నా తండ్రి పని చేయడానికి వచ్చాను, ఆ పనికి ఆహారమే ఆటంకం అయితే ఐ డోంట్ కేర్ అబౌట్ ఫుడ్. నేను నా దేవుడు పని చేయడానికి వచ్చాను, దానికి నాలో ఉన్న బద్ధకమే ఆటంకం అయితే ఐ డోంట్ కేర్ అబౌట్ మై బాడీ. దట్ ఈజ్ జీసస్. ఆయన శరీరం కాదా, ఆయనకు ఆకలిదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన కూడా మన వలె అన్ని విషయములలో శోధింపబడ్డాడు. ఆయనకు ఆకలి బాధ ఉంది. ఆయన దేవుడు కాబట్టి ఆకలి బాధ ఉండదని లేదమ్మా. ఆయనకి ఆ బాధ ఉందండి. దేవుడు గారు ఉందా? ఎస్. కొంతమంది తెలుగు తక్కువలు ఏమంటారంటే, ఆయన దేవుడు కదండి ఆయనకి ఆకలి లేదండి అంటారు. అలా కట్టాలి లేదు బైబిల్లో ఎక్కడ కూడా. ఆయనకి ఆకలి బాధ ఉంది, నొప్పి ఉంది, కానీ ఆకలిని భరించడమే భక్తి. అందరికీ దేవుడికి వందనాలు. ఆకలిని కోసం దేవుని వదిలేయడం కాదు, ఆకలిని భరించుకొని దేవుడి కొరకు నిలబడడం భక్తి. సో కమిట్మెంట్ ఏంటంటే, నా దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. మళ్ళీ ఎండింగ్ ఆఫ్ ద డెత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నాడు పేతురు, ప్రభువా, ఎమోషన్ అనమాట, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ఆయన. మనకు ప్రేమించే వాళ్ళకి హాని జరిగితే మనం తట్టుకోగలమా? ప్రభు అప్పుడు ఆయన అన్నాడు పేతురు గారు ప్రేమతోని, ఈ మరణం నీకు దూరం అవును కాక అన్నాడు. అంటే కమిట్మెంట్ని పాడు చేయడానికి. మనకు ప్రేమించే వాళ్ళు మనం మంచి పని చేసేటప్పుడు ఏదైనా చెప్తే మనం పాడైపోమా. నేనేదో దేవుడి సేవ చేద్దాం నిర్ణయించుకున్నాను. ప్రకాష్ గారు, మా మిస్సెస్ అంటుంది, మనకి ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి, నెలకి 18,000 కట్టాలా, కొడుక్కేమో బాగోదు, నీకు ఏడు పని పాటలండి, ఎందుకు ఆ పని అందనుకోండి, ఈ కమిట్మెంట్ ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట. ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఏంటంటే, నేను నీ శిష్యుణ్ణి, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నిన్ను, నీ క్షమాన్ని నేను కోరుకుంటున్నాను, నువ్వు చచ్చిపోతే మాకెవరు తోడు అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి మరణం నీకు దూరమగును గాక. వెంటనే ప్రభు అన్నాడు, సాతాను అవతల పో అన్నాడు. అంతే. మనమైతే ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను, ఎంత ప్రేమ, ఎంత అభిమానం అని మనం సంబరపడిపోతాం. ఎదురుగా పొగిడితే మంచోడు అంటాం, వెనకాల తిట్టినా పర్లేదండి. ఎదురుగా మాత్రం పొగిడియాల, అమ్మ సూపర్గా పాడేవ తల్లి, సూపర్గా వాక్యం చదివేవ తల్లి, నీ అంత భక్తి పరురాలు లేరు అంటే మనకున్న ఆనందం ఇంకెవరికీ ఉండదు. కానీ ఎదురుగా తిట్టేవాడు గొప్పవాడు అన్న సంగతి మీకు ఎవరికీ తెలియట్లేదు. నేను మాత్రం తిడతాను, మా విశ్వాసులు ఎక్కడే ఉన్నారు, నేను ఎప్పుడు ఎదురుగా పొగిడింది లేదు. ఒక ఆయన అంటాడు మా సంఘంలో విశ్వాసం, ఏంటంటే ఒకసారైనా పొగడండి అంటే, వాడు పొగుడుతాడు, పాడైపోతాడే నా భయం. తిడితేనే ఇలా ఉన్నారంటే కన్నబాబు గారు, ఆ పొగిడితే మరి ఇంకెక్కడ చూసుకోవాల్సిన పని లేదు, పాడైపోతారు గ్యారంటీగా. సో కాబట్టి రీజన్ ఏంటంటే,
యేసు ప్రభు వారి కమిట్మెంట్ని పాడు చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఒక్క ప్రయత్నంలో కూడా యేసు ప్రభు వారు వెనక్కే తగ్గలేదు. మరి నువ్వు ఈరోజు ఈ స్కూల్ కోసం మేము పాంప్లెంట్ వేసాం, కాల్ చేశారు, వచ్చారు, దీనికి ఎన్నో ఆటంకాలు రావచ్చు, కానీ ఎండింగ్ వరకు దేవుడి వాక్యాన్ని మేము నేర్చుకోవాలి అన్న కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా దేవుడి వాక్యం మీకు అబ్బుతుంది. అంతేనండి. ఆ కమిట్మెంట్ లేకపోతే దేవుడి వాక్యమో అబ్బదండి. ఎందుకంటే ఆ కమిట్మెంటే ఒకప్పుడు, ఈరోజు మీకు చెప్పే స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు ఆ కమిట్మెంట్తోనే మేము వాక్యం నేర్చుకున్నాం. మీరు వారం ఒకరోజు మీకు అవకాశం, 4 సంవత్సరాలు బయటే ఉన్నాను కుటుంబానికి అవతల. నేను ట్రైనింగ్ 6 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు బయటే ఉన్నాను. నేను మా అమ్మ ముఖం మా నాన్న ముఖం కూడా నాకు తెలియదు. కలకత్తా అని, చెన్నై అని ఎటెటో తిరిగాం మేము. ఎందుకు ఈ ఆరాటం అంటే బికాస్ లెర్నింగ్ ఆఫ్ బైబుల్. ఈరోజు డబ్బులు ఇచ్చి నేర్పిస్తున్నారు బైబుల్ని, కానీ ఫ్రీగా నేర్పించేవారు లేరు. ఎవరో సహోదరుడు సురేష్ ఫోన్ చేసి అడిగాడు, అంటే ఏమన్నాడు, మేము బైబిల్ నేర్చుకోవడానికి వస్తాము కానీ ఫీజు ఎంత అని. ఫీజు ఇచ్చి నేర్పించేది కాదు, అది భక్తితో నేర్పించేది, ఉచితంగా నేర్పించేది. ఉచితంగా పొందితిని ఉచితంగా ఇస్తానన్నాడు పౌలు. కాబట్టి ఆ కమిట్మెంట్తో ముందుకెళ్తున్నాం మేము. అండ్ ఫైనల్గా కమిట్మెంట్ అందరికీ ఉండాలి. కమిట్మెంట్ లేకపోతే ఏ పని జరగదు. ఫోర్త్ థింగ్ ఏంటంటే దేవుని గ్రంథాన్ని నమ్మాలి. రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. దేవుని గ్రంథాన్ని నమ్మడం ఏంటంటే నమ్మకుండా ఉచితం ఏమిటని అంటారు చాలామంది. ఏమంటారండి సంతోష్ బ్రదర్? దేవుని గ్రంథాన్ని నమ్మడం ఏంటి? ఇదేం ప్రశ్న మాకు, మేము ఆల్రెడీ నమ్మే వచ్చాము, మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అంటారు. అప్పుడు ఏం చెప్పాలమ్మా మనం? ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి? మీరే చెప్పండి. దేవుని గ్రంథాన్ని నమ్మకుండా వచ్చి కూర్చున్నామా? ఏం జాన్ అంతేనా? దేవుని నమ్మకుండానే వచ్చి కూర్చున్నామా? దేవుని మాటలు నమ్మకుండానే వచ్చి కూర్చున్నామా అంటారు కొంతమంది. కానీ ఏమని నమ్మాలో మనం చూద్దాం. పేతురు పత్రిక 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము. స్పీడ్ చెప్తున్నాను ఎందుకంటే నేను సమయాన్ని పాటించాలి కనుక. 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందరు తీనేనన్న. ఒకడు దేని బట్టి రైట్, ఒకసారి తలపైకి ఎత్తియండి అందరూ. ఏమర్థమైందండి వచ్చిన? అమ్మా శారద, ఏమర్థమైందా వచ్చిన? నా టైం అయిపోతుంది, ఎక్కువసేపు లాగ్ చేయను. ఇప్పుడు అమ్మా ఏనండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టలేదు అంటే లేఖనాల్లో ఏమి లేదని అర్థం, మనుషులు ఊహలు లేవు అని అర్థం. ఓకేనా? రైట్, ఇది ముందు అర్థం కావాలి ఎవరికి? బైబిల్ నేర్చుకునే వ్యక్తికి. అదండి మా పాస్టర్ గారు అలా చెప్పారండి. మీ పాస్టర్ గారు చెప్పారని కాదు ఇక్కడ ప్రామాణికం, బైబిల్లో ఉందా లేదా. తిమోతి పత్రికలో అంటాడు కదా, హితవాక్య ప్రమాణములను గైకొనుము అన్నాడు. వచ్చిన చూపించడానికి సమయం లేదు. అంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఫెయిత్. ఏంటి? వాక్యమే విశ్వాసానికి ఆధారం. చాలామంది ఏంటంటే బైబిల్లో ఉంది కదని మనం చూపించామనుకు వచ్చారు, వాళ్ళు ఏమంటారు తెలుసా, మాకు మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదని అంటారు. అంటే పాస్టర్ గారు చెప్పింది కావాలా, బైబిల్లో ఉన్నది కావాలా? సో నౌ యూ కమ్ టు ద పాయింట్, దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ గాడ్, ఇట్స్ కేమ్ ఫ్రమ్ గాడ్. ఏమన్నాడు చదవండి, ఏమన్నాడండి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలంగా పలికిన మాటలన్నీ ఎక్కడున్నాయే? అంతే. బైబిల్కి బయట ఉన్న మాటలన్నీ ఏవి? మరి బైబిల్లో లేదురా బాబు అంటే పాస్టర్ గారు చేశారంటావేంటి? రెండు పెడుతున్నాను నేను ముందు. నువ్వేం నమ్మాలంటే బైబిల్ దేవుని గ్రంథమో నమ్మాలా, నమ్మకర్లేదా? బైబిల్ దేవుని గ్రంథం అని నమ్ముతున్నావంటే బైబిల్ మాత్రమే దేవుని గ్రంథం అని నమ్మాలా, అంతేనా బదరు? బైబిల్ కూడా దేవుని గ్రంథమే, ఏం చెప్పింది దేవుని గ్రంథం అన్నావంటే కుదరదు. దేవుడు ఇప్పుడు ఆపోజిట్గా చెప్పడం. మరియమ్మకి ఎలా చెప్పాడో దేవుడు, యోసేపు కూడా అదే చెప్పాడు. మరియమ్మకి చెప్పేసి యోసేపు చెప్పకపోతే జీవితాలు తగలబడిపోతాయి. అంతేనా గవర్నర్ గారు?
మరియమ్మకు చెప్పాడు ఏమని, అమ్మా నువ్వు యవ్వన స్త్రీలురాలివి, నీ భక్తి చాలా గొప్పది, దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, దయాప్రాప్తురాలివి, రక్షకుడు నీ గర్భంలో నుంచి వస్తాడని చెప్పాడు. అక్కడ కానీ యోసేపుకు చెప్పకపోతే ఏంటి పరిస్థితి? ఆ రక్షకుడైతే నాకేంటి వీధిలో పడేస్తాడు తీసుకెళ్ళి. దేవుడు చెప్పాడు కాబట్టి హక్కును చేర్చుకొని భార్యను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. అది మీకు తర్వాత క్లాసులో చెప్తాం అన్నీ కూడా. సో కాబట్టి దేవుని మాట ఒకరికొకలాగా చెప్పదు. ఏమంతేనా? మీరు అలా మీ శాఖ అలా చేస్తుందండి. ఏ శాఖ అండి? ఏ శాఖ? పర్లేదు చెప్పండి. మీరు అలా చెప్తారండి, మేము ఎలా చెప్తామండి, అలాగెలా చెప్తారండి. ఒకే దేశంలో ఉన్నప్పుడు ఒకే రాజ్యాంగం ఎలా ఉంటుందో క్రైస్తవులు అందరూ ఒకటే అయినప్పుడు ఒకటే బోధ ఉంటుంది. అందులో భాగంగా బైబిల్ నమ్మితే నువ్వు మనుషులు నమ్మవు, మనుషులు నమ్మితే బైబిల్ నమ్మవు. దేన్ని నమ్ముదాం అనుకుంటున్నారు? దేన్ని నమ్మాలి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా వరకు చాలామంది ఏంటంటే విమర్శిస్తున్నారు. నా టైం ఉంది కదా, విమర్శిస్తున్నారనే పదాలు వాడతారు. విమర్శ కాదు, సద్విమర్శ అనే పదం ఎప్పుడైనా విన్నారా? అంటే చెడుని విమర్శించకపోతే మంచి బయటికి రాదు. అవునా కాదా బ్రదర్? అంతేనా? చెడుని విమర్శించకపోతే మంచి బయటకు వస్తుందా? ఒకడు అంటాడు భూమి బల్లపరుపుగా ఉందన్నాడు ఒకడు. అది ఆయన సిద్ధాంతం, థీరీ. అప్పుడు అదే నిజమని సామాన్యులందరూ నమ్మారు, చదువులేని వాళ్ళందరూ నమ్మారు. అప్పుడు నాలంటోడు ఏం చేశాడంటే, ఒరే అది కాదురా, భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అన్నాడు. ఇప్పుడు నేను ఆయన విమర్శిస్తున్నట్ట, నిజం చెప్తున్నట్ట? ఎందుకలా? ఎందుకంటే ఆయన ఆ వాస్తవాన్ని తెలియక అది నిజమని నమ్మిస్తున్నాడు కాబట్టి నేనేం చెప్పాలంటే నిజాన్ని చెప్పాలా. ఈరోజు మేము చేస్తున్న ప్రయత్నం ఇది ఒకటి. మీకు అర్థమైందా తల్లి? అంటే ఇక్కడ ఇది వాస్తవము నిజమని ఎలా ఆధారపడి ఉంటుంది అంటే బైబిల్ మీద ఆధారపడి ఉంటుంది. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమంటున్నాడు ఆయన? ఏం చెప్పాడు? నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. వారిని అంటే ఎవరినమ్మా? అక్కడ ఉన్న 12 మందిని చేయమన్నాడు. ఆ 12 మంది అందరినీ చేస్తారు. ఆ 12 మంది ఎవరంటే అపోస్తులు. అంటే అపోస్తులు ఏం చెప్తే అదే సత్యం. ఎందుకంటే వారినే ఎక్కడ ప్రతిష్ఠించారు? సత్యంలో ప్రతిష్ఠించాడు. సో కాబట్టి ముందు వాక్యము దేవుని గ్రంథం అని నమ్మితే అన్నీ పటాపంచులు అయిపోతాయి. కొంతమంది ఏమంటారు తెలుసమ్మా, మీరు పబ్లిక్గా చెప్తున్నా, తప్పేం కాదు, వాక్యం కదా. కొంతమంది ఏమంటారు తెలుసా, పౌలు గారికి ఆడవాళ్ళంటే ఇష్టం లేదని అందుకలా రాశారు అంటున్నాడు. అంతే. పౌలు గారికి ఎవరంటే ఇష్టం లేదట? పేతురు గారికి ఆడవాళ్ళంటే ఇష్టం అండి, కాబట్టి స్త్రీలు సన్మానించమన్నాడు అంటున్నాడు. పౌలు గారికి ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదండి, కాబట్టి స్త్రీలని ఏం చేయొద్దు, మౌనంగా ఉండండి అంటున్నాడు అని రాశాడంట. ఇప్పుడు పౌలు గారితో ఒకరు రాయించారా, పేతురు గారితో ఒకరు రాయించారా? ఇద్దరు దేవుని ప్రేరేపణ వల్ల రాశారా? అది నువ్వు నమ్మాలి. అది నువ్వు నమ్మాలి. అది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావు అప్పుడు దీనికి ఓటేస్తావు. అన్నయ్య సరే దీంట్లో ఏం చెప్తున్నాడు చెప్పు అన్నయ్య అంటే అప్పుడు మనం మాట్లాడు. నాకు అలా చెప్పారు, వీళ్ళు ఇలాగ చెప్పారు అంటే కాదు, కుదరదు. ఇక్కడ ఏముంది అనేది ఎప్పుడు నమ్ముతావంటే ఇది నిజము, ఇదే వాస్తవం అని నీ హృదయంలో పడితే అప్పుడు నువ్వు నమ్ముతావు. కాబట్టి నీ మైండ్లోకి ఏది రావాలంటే బైబిల్ దేవుని గ్రంథము, బైబిల్ తప్ప ఇంక ఏది దేవుని గ్రంథం కాదు. ఎంత పెద్దోడు చెప్పినా కాదు. ఒక మాట ఉదాహరణ చెప్పి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. అపోస్తుడైనటువంటి పౌలు, ఇంకెవరండి? బెరయ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు, శీల, వీళ్ళు దేవుని బిడ్డలైనా, జ్ఞానవంతులైనా, ప్రభు పంపిన వారైనా, వీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో వాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తుంటే కింద ఉన్న వాళ్ళు మీలాగ నా ముఖం చూసినట్టు చూడలేదు వాళ్ళు. రైట్, నాకే చూడండి, రైట్, బాగా చెప్తున్నాడు. మళ్ళీ రైట్, ఏం చూస్తున్నారు ప్రసంగి గారు వాళ్ళు? చూడండి ఒకసారి వచ్చిన చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చదివండి. వచ్చినాన్ని 17-11 చదవండి. అవునమ్మా. ఎందుకో
అవును. తలపైకి ఎత్తండి ఒకసారి. అలాగున్నవో అంటే ఎలాగా? ఆహా, తప్పు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని లేఖనాలు ఉన్నాయి, పాత నిబంధన లేఖనాలు. ఇలా చూస్తున్నారు, ఇలా ఉందా? వెరీ గుడ్. లేకపోతే పౌలు కాదు, దేవుడు చెప్పిన పోరా బయటకు అంటారు. యేసు ప్రభు చెప్పినా వాళ్ళు వినలేదు. లేఖనాల ప్రకారం మెస్సీ ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేములో నుంచి కదా. ఇది నజరేతు వాడు కదా. ఎవరు నజరేతు వాడు? మన పాట పాడుతాం, నజరేయుడా నా యేసయ్యా అంటావు కదా నువ్వు. వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఏంటి, ఇతనేమో నజరేతు వాడు, ఈయనేమో మెస్సియా అంటున్నాడు. బట్ మన లేఖనాలు ఏం చెప్తున్నాయి? మేకా గ్రంథంలో ఏం చెప్తున్నాయి? బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు ఇశ్రాయేలీలో స్వల్ప గ్రామమైనను వాళ్ళని రక్షించేవాడు మీలో నుంచే. మరి ఈయనేటి ఇలా ఉన్నాడు అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. లేఖనాలు సరిగా అర్థం చేసుకోకపోతే అదే అవుతారు. సో కాబట్టి వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు పరిశీలన చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్పాడమ్మా? ధన్యులు అని చెప్పాడు. కాబట్టి పరిశీలన చేసే మనసు ఉంటేనే వాక్యం తెలుస్తుంది. ఆయన చెప్పేస్తున్నాడు, ఈయనేమో వినేస్తున్నాడు. బాగుంటుందా బెదరు? నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ నాకు వచ్చిన ఒక పాయింట్ చెప్తాను, విమర్శ అనుకోకండి. అదే అందుకే ముందే చెప్పేశాను నేను. లబసబ 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 అన్నాడు అంతే. ఇది ఎక్కడ బైబిల్లో ఉంటుందని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాను. నాకు గ్రంథం అలవాటైన కానీ ఎదుగుతున్నాను నేను, కానీ దొరకలా. ఇప్పుడు ఏంటమ్మా దాని అర్థం? ప్రసంగి గారు, అది బైబిల్ భాష కాదు. దేవుడు గారు, బైబిల్లో లేదు. మరి ఎలా వచ్చేసింది ఇది అంటే ఊహ. దీనికి వీళ్ళందరూ పెద్దపేట వేసేసి మీకు భాషలు రావా? నాకెందుకమ్మా, నాకు తెలుగు భాష వచ్చు, మీకు తెలుగు భాష వచ్చు, కొంచెం మీరు ట్రై చేయమంటే ఇంగ్లీష్లో అంతకుముందు ట్రై చేస్తాను, మీరు వినండి అంటే వాక్యం అర్థం కావడం ముఖ్యం, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే బైబిల్ నమ్మకపోతే మనుషులు నమ్ముతావు, మనుషులు నమ్మితే బైబిల్ నమ్మలేవు. దేన్ని నమ్మాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలి. సో కాబట్టి ఎవరైతే దేవుని గ్రంథాన్ని, ఇది దేవుని గ్రంథము, ఈ దేవుడు రాశాడని నమ్ముతారో వాళ్ళు మాత్రం దేవుడికే లోబడతారు, మనుషులు కాదు. చివరి పాయింట్ ఏంటంటే, మరి ఇన్ని చేసాం కదమ్మా, ఏంటి ఆసక్తితో వచ్చాం, సమయాన్ని ఇస్తున్నాం, ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, బైబిల్లో ఉన్నదాన్ని నమ్మాలి, ఇంకేది నమ్మకూడదని ఒక నిర్ణయానికి వచ్చేసాం. వచ్చిన తర్వాత బైబిల్లో ఉందని రైటేనని చెప్పి వెళ్ళిపోవడమా, పాటించడమా? రైటేనండి, మీరు చెప్పిందంతా రైటేనండి, బైబిల్ అలానే ఉందండి, సరేనండి, మీ భక్తి మీద మా భక్తి మాది. అదేంటది? ఇప్పుడు బైబిల్లో ఉన్నది అంటే అది దేనికోసమని అర్థము? జాను గారు చెప్పండి. బైబిల్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఉంది కానండి మీది మీదే మాది మాదే కాదు, బైబిల్లో ఉన్నదాన్ని పాటించాలి. మీకు విషయం తెలుసా? చెవులు గలవాడు వినుగాక అంటే వినమన్నారు, ఇనేసి వెళ్ళిపోతాం అనుకోకండి. వినుగాక అంటే పాటించండి అని అర్థం. నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు అన్నాడు, విని వదిలేమన్నాడా? చూడండి ఒకసారి మత్తయి సువార్త అవునమ్మా చదువు. అంటే ఆయన మాటలు చొప్పున, అదేనా ఆర్డర్? అదే కదా, నా మాటలు విని. అవును అవును. ఎవరు బుద్ధిమంతులు? ఎవరి మాటల మీద కట్టుకోవాలి ఇల్లు? సో నా మాటలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం వినేసి వదిలేయడం కాదు, వాటి ప్రకారం చెయ్యాలా. వినేవాళ్ళు చాలామంది ఉంటారండి, వినేవాళ్ళు అందరూ దేవుడికి అవసరం కాదండి, విని చేసేవాడు కావాలా. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా 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 అని అంటారు, కానీ అందరూ ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన చిత్తాన్ని జరిగించేవారు ఆయనకి కావాలా. సో కాబట్టి బైబిల్ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే దేవుడు వాక్యాన్ని పాటించడానికి మనం బైబిల్ నేర్చుకోవాలి. వినాలమ్మా, విన్న తర్వాత దాన్ని పాటించాలి. పాటించకపోతే వినడం వల్ల ప్రయోజనం ఏంటి? నేను వింటాను. ఒకసారి మాట చెప్తాను ఉదాహరణకి. నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. మీ పిల్లలు ఉన్నారు? ఎవరైనా మీ పిల్లలు ఉన్నారా?
రక్ష గారికి నాకు 2 పిల్లలు ఉన్నారులేండి. మిగతా వాళ్ళు కూడా మీకు 2 పిల్లలు ఉన్నారండి. మా వాడు స్కూల్కి వెళ్తున్నాడు. 1వ సంవత్సరం వెళ్ళాడు, 2వ సంవత్సరం వెళ్ళాడు, 3వ సంవత్సరం వెళ్ళాడు, 4వ సంవత్సరం వెళ్ళాడు. ఆడికి ఒక అక్షరం కూడా రాదు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీకు రాపోయినా పర్లేదురా, నువ్వు అలాగ వెళ్ళి అలా టైంపాస్ చేసి వచ్చారా అంటావా? నవ్వుతున్నారు మా సిస్టర్ గారు. అలాగ అనరే, ఏరా నీకు లక్షలు ఫీజు కట్టి ఎండనక వాననక నేను కష్టపడి నేను స్కూల్కి పంపిస్తే నువ్వు ఆడుకుంటావా అని అడగవా? అంటే అది నేర్చుకుంటేనే వాడి జీవితం బాగుంటుంది. అది నేర్చుకుంటేనే వాడు ప్రయోజకుడు అవుతాడు. అది నేర్చుకుంటేనే వాడికి ఒక ఉద్యోగం వస్తుంది. అది నేర్చుకుంటేనే లోకంలో ఒక పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విని వదిలేస్తే ఇది అంతే. నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. మరి మనం బుద్ధిమంతులుగా ఉండాలా, బుద్ధిహీనులుగా ఉండాలా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారమ్మా. ఎబ్రీ తర్వాత ఉంటుంది. 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. 21 నుంచి చదవండి అమ్మా. 21 నుంచి చదవండి. 21 నుంచి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని ఎక్కడ లోపల నాటబడి, అండర్లైన్ చేయండి పదాన్ని, మీ ఆత్మలను ఒకసారి అమ్మ తలపైకెత్తండి, నన్ను ఫాలో అవ్వండి. ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది? వచనం ప్రకారం దేవుని వాక్యానిగా, పాస్టర్ గారి మాటగా? అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంటే దేవుడి వాక్యానికి ఆత్మను రక్షించే శక్తి ఉంది కాబట్టి బుర్ర కథ విన్నట్టు వినేసి వెళ్ళిపోతాను అంటే ఆ వాక్యం ఎప్పుడు రక్షిస్తుంది? వింటే రక్షించద్దా? చదవండి కంటిన్యూషన్లో. అవునమ్మా, అది మీ అది చాలమ్మా. అంటే ఇప్పుడు ఆత్మను రక్షించే శక్తి వాక్యానికి ఉందని మీరు నమ్ముతున్నారా లేదా? ఎప్పుడు జరుగుతుంది? వినేసినంత మాత్రాన రక్షించబడిపోతే మనం వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి మెగాఫోన్ పెట్టేసి వినిపించేద్దాం. అందరికీ పనే లేదు, ఇంకా అందరూ వినేస్తారు, రక్షించబడిపోతారు. వినేసినంత మాత్రాన మనుషులు రక్షింపబడరు. విన్నదాన్ని పాటిస్తేనే ఆత్మలు రక్షింపబడతాయి. అందరూ వినేస్తారండి, ఎవరు వినరు? అలాగే ఇప్పుడు ఎవరో ఆయన వచ్చాడు అనుకోండి, ఆయననే సరే అబ్బా దేవుడి మాటలు కదా నేను కూడా చక్కగా వింటానంటాడు, వినేస్తాడు. వినడం వల్ల ప్రయోజనం ఉండదమ్మా. విన్నదాన్ని పాటిస్తేనే ప్రయోజనం. చాలా వరకు పాటించకపోవడం వల్ల దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మనల్ని మనం మోసం చేసుకోవడం అన్న పదం మీకు అర్థమైందా? మనం ఎవరినైనా వీలైతే ఇతరులు మనం మోసం చేస్తాం, కానీ మనల్ని మనం మోసం చేసుకుంటామా? కానీ వాక్యం విని వదిలేస్తే అలాంటి పరిస్థితి అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలామంది వింటున్నారు. డబ్బున్న వాళ్ళు ధన్యులు కాదు భూమి మీద. ఏమ్మా? పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ధన్యులు కాదు భూమి మీద. రాత్రి మా తమ్ముడు చెప్పాడు ఒక వాక్యాన్ని, ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం గొప్పతనం కాదు, ప్రభువు బట్టి జీవించడం గొప్పతనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది, ఎవరు ధన్యులు అని. చూడండి, చదవండి ఒకసారి. సమయము సమీపించినది గనుక అది విని తర్వాత కలిపాడు. అక్కడ ఏం కలిపాడు? అదనమాట. గైకొనడం అంటేనే ధన్యత వస్తుంది. గైకొనకుండా వదిలేస్తే ధన్యత రాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యం అనేది చెప్పబడడం కామనే, మాకు తెలిసిన పరిధిలో మేము చెప్తాం, లేదా మీరు వింటారు. కానీ విని వదిలేస్తే అది హృదయంలోకి వెళ్ళదు. కాబట్టి ఈరోజు ఎన్ని విషయాలు చెప్పాను నేను. విద్యార్థికి ఎన్ని లక్షణాలు ఉండాలమ్మా?
ఒకటి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మేమేం చెప్పలేం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడండి? ఒకసారి చూడండి. అయిపోయింది, పాఠం అయిపోయింది. ఒకసారి రివిజన్ చేసి నేను ముగించేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఏమన్నాడు అక్కడ? ఇందును గూర్చి అమ్మ ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అంతే కదా. అంటే చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పొచ్చు. మరి నీకు వినడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా చెప్తావు? అంతే కదా. సో కొంతమంది వినడానికి ఇష్టపడరండి. ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే చెప్పడానికి మాత్రం టకటకటక తీసుకుని చెప్పేస్తారు, కానీ వినడానికి ఏం మాత్రం ఎవరు విన్నవాడే ధన్యుడు అన్నాడు, కానీ చెప్పేవాడు ధన్యుడు అని బైబిల్లో ఎక్కడా లేదు. మరి కావాలంటే బైబిల్ అంతా తీయండి. వినాల ముందు, తర్వాత ఏం చేయాలమ్మా? ముందు ఆసక్తి ఉండాలా, తర్వాత ఏముండాలి? సమయాన్ని పాటించాలా. మూడోది ఏంటి? అమ్మ కమిట్మెంట్ ఉండాలా. ఎస్, నేను ఖచ్చితంగా బైబిల్ నేర్చుకోవాలి. ఈ 1 ఇయర్లో ఖచ్చితంగా నేను దేవుడి గ్రంథం తెలుసుకోవాలి. సహోదరులు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కదా, అదేంటో నేను చూడాలి, దాని విలువేంటో నేర్చుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను చేయాలి. తర్వాత ఎస్, దేవుని గ్రంథాన్ని నమ్మాలి, మనుషులు కాదు. ఓకేనా? తర్వాత పాయింట్ ఏంటమ్మా? పాటించాలి. ఈ 5 లక్షణాలు కానీ మనకుంటే, ఈ 5 లక్షణాలు మనలో అలవరుచుకుంటే ఎవరి వాక్యం చెప్పినా వింటాము, వాస్తవం మీద గ్రహిస్తాము, దాని ప్రకారము జీవిస్తాము. సో కాబట్టి క్రీస్తు కొరకు మేము సైతం అనేటువంటి ఈ టీం ఉద్దేశం అదే. కొన్ని విషయాలు బైబిల్ బేసిక్స్, కొత్త నిబంధన, పాత నిబంధన, సంఘం గురించిన పాఠాలు చాలా వరకు లోకంలో ఇది ల్యాక్ అయిపోతుంది. దేవుడి గురించిన జ్ఞానం లేదని మా వరకు, మిగతా వాళ్ళు నేర్పిస్తున్నారు లేదో మాకు సంబంధం లేదు, మా వరకు మేము చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ టీం ఏర్పాటు అవ్వడం జరిగింది. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి చక్కగా వాక్యం నేర్చుకుంటే ఏమో ఈ డబ్బులు ఇచ్చే పని లేదు. వారంలో ఒక రోజు కదండి, ఒక రోజు సమయానికి కేటాయిస్తే బైబిల్లో 66 పుస్తకాల గురించి, అందులో ఉన్న విలువైన విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది. ఒకవేళ మాకేదైనా మీరు చెప్పాలనుకున్నా తర్వాత మీరు చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఆ ఉద్దేశంతో చేయబడింది. మీరందరూ కూడా వచ్చే వారం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ 5 లక్షణాలు కలిగి మీరు కూడా రావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను.